అత్యంత వైభవంగా ప్రారంభమైన భాగ్యనగరం గణేష్ నిమజ్జనాలు అంబరాన్నంటాయి. లక్షలాది మంది వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇప్పటికే వేలాది విగ్రహాలు నిమజ్జనం కాగా రెండో రోజు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. రెండో రోజు ఉదయం అయినప్పటికీ అనేక ప్రాంతాల్లో ఇంకా గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. వినాయకుల నిమజ్జనంతో కోలాహలంగా మారాయి హుస్సేన్ సాగర్ పరిసరాలు. భాగ్యనగరంలో నిమజ్జనాల సందడి కొనసాగుతుంది. అంగరంగ వైభవంగా గణనాథుల శోభాయాత్రలు, డప్పు చప్పుళ్లు, అటు బ్యాండ్ బాజాలతో వాడలు దత్తరిల్లాయి. భక్తి గీతాలు, కళాకారుల ప్రదర్శనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర నగరంలో ఎటు చూసినా గణపతి విగ్రహాల ఊరేగింపుల సందడి నెలకొంది. నిన్న మొదలైన గణేష్ నిమజ్జనాలు ఇవాళ కూడా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి పాపన్న అందుబాటులో ఉన్నారు. రైట్ పాపన్న, ఇప్పటికే నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పటివరకు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎంతవరకు నిమజ్జనం అయిందని పోలీసులు అంచనా వేస్తున్నారు? ఇప్పటి వరకు 80% నిమజ్జనాలు మాత్రం భాగ్యనగరం ట్యాంక్ బండ్ నిమజ్జనమైనట్టు కూడా అధికారులు అధికారికంగా చెప్తున్నారు. ఇంకా తెల్లవారుజాము అయినప్పటికీ కూడా విగ్రహాల పరంపరనైతే ట్యాంక్ బండ్ పరిసరాలకు కొనసాగుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, వేలాది విగ్రహాలు కూడా ఇంకా గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాయి. ఒక్కొక్కటిగా నిన్న మధ్యాహ్నం ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం అనంతరం మిగతా గణనాథులు అన్నింటి కూడా నిమజ్జనం ప్రారంభమైంది. అంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఒక్కొక్కటిగా ట్యాంక్ బండ్ తీరానికి అయితే చేరుకుంటున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. నిన్న నుంచి కొనసాగుతున్న ఈ శోభయాత్రలో ఇక్కడికి వస్తున్న గణనాథులు భక్తులందరూ కూడా ఏమాత్రం ఉత్సాహం తగ్గట్లేదు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఎందుకంటే నిన్నటి నుంచి కొన్ని గంటల పాటు వారి గల్లీల నుండి ట్యాంక్ బండ్కి వచ్చినప్పటికీ వాళ్ళ ఆనందం, వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ జోషు అన్నీ కూడా చూడొచ్చు. ఎందుకంటే చిన్న పెద్ద తేడా లేకుండానైతే వాళ్ళందరూ కూడా గణనాథునికి నినాదాలు చేస్తూ గణనాథుని పాటల మీదనైతే చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. రకరకాల గణనాథుడు, ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల అవతారాలు ఉండే అవకాశం గణనాథునికి ఒక్కొంటికే ఉంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారు కూడా వారికి నచ్చినట్టు, వారికి అనుభవం ఉండేటట్టు కూడా గణనాథుని అవతారాలు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఈ రకరకాల అవతారాలు ఏర్పాటు చేసుకునే భాగ్యం ఒక గణనాథుడు మాత్రం ఇచ్చాడు. కాబట్టి ఈ గడిచిన 11 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతోటి, భజనలతోటి అయితే ఇక్కడ వాళ్ళు కోట్లాది మంది ప్రజలు వేలాది విగ్రహాలు పెట్టుకొని అయితే మన తెలంగాణ భాగ్యనగరంలోనైతే నవరాత్రులు జరుపుకున్నారు. ఇప్పుడు వేలాది విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుతున్న సందర్భంగా ఈ భక్తులు ఎవరైతే నిలుపుకున్నారో, ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మంచి కలగాలని వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాను, బాయ్ బాయ్ టాటా అంటూ చెప్తున్నట్టు కూడా గణనాథులందరూ కూడా ఇక్కడ గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, చూడొచ్చు మనం విజువల్స్లో కొన్ని వందల విగ్రహాలు ఇంకా కూడా ఈ ట్యాంక్ బండి పరిసరాల ప్రాంతాలకు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి అటు నారాయణగూడ, హిమాయత్ నగర్, అంబర్పేట్ సైడ్ కూడా గణనాథులు ఇంకా క్యూ లైన్లో ఉన్నారు. ఇటు అబిడ్స్ కోటి సైడ్ కూడా ఉన్నారు. ఇటు ట్యాంక్ బండ్ నుంచి మాసాబ్ ట్యాంక్, మెహదీపట్నం వరకు కూడా ఇంకా గణనాథుల ఉత్సవం కొనసాగుతుంది. మనం ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. రకరకాల అంటే పూలతోటి, పండ్లతోటి రకరకాల డెకరేషన్లు కూడా చేసి ఇక్కడ గణనాథులు తీసుకొచ్చారు. మనం ఇక్కడ అడుగుతాం, అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఉప్పు కూడా ఎలా జరిగింది? చాలా మంచిగా, సేఫ్లీ ఇంకా మంచిగా. అంటే ప్రతిసారి ఇలా చేసుకుంటారా? ఈసారి ఎలా? ప్రతిసారి ఇలానే జరుగుతుంది. మనం భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఇలా అడుగుదాం, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ట్యాంక్ బండ్ వస్తున్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. నిన్న ప్రారంభమైన శోభయాత్ర ఇంకా కూడా కొనసాగుతుంది. ఎందుకంటే చిన్న పెద్ద తేడా లేదు. అన్ని వయసుల వారు కూడా ఆ గణనాథుని నిలుపుకొని గణనాథుని వేడుకలు, నవరాత్రులు జరుపుకుంటారు. కాబట్టి ఇంకా మనం ఇక్కడ విజువల్ చూడొచ్చు. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు?
ఎక్కడి నుంచి వచ్చారు? డూల్పేట్ ఎలా జరిగింది సార్ శోభయాత్ర? దిల్పేట నుంచి వచ్చినాం. దిల్పేట నుంచి వచ్చి ఎలా జరిగింది శోభయాత్ర? బాగానే జరిగింది. కొంచెం లేట్ అయింది, బట్ బాగానే పర్లేదు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు కూడా కొంచెం బాగానే ఉన్నాయి, పర్లేదు. కానీ తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ అంత బాగాలేదు కానీ ఓకే, చూడొచ్చు వాళ్ళందరూ కూడా రకరకాల భక్తులు అయితే వస్తున్నారు. వాళ్ళందరూ కూడా శోభయాత్ర కోసం నిన్నటి నుంచి ప్రారంభమైన శోభయాత్ర ఇంకా కొనసాగుతుంది. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? అమలాపూర్ కార్వాన్. ఎప్పుడు ఈరోజు ఉదయం అవుతుంది కదా, మీరు శోభయాత్ర తీసుకొచ్చి ఎప్పుడు ప్రారంభించారు? మేము 5 o'clock స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుంది. చాలా రష్ ఉంది అని చాలా దగ్గర మేము ఆగినాం. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఇలా ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇంకా ఏం కాలే, మంచి జరిగింది. ఇంకా మంచిగా ఉంటుంది. నాకు పోలీసు వాళ్ళు కొద్దిగా ఇబ్బంది చేస్తున్నారు, దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. లేకుంటే మార్నింగ్ 5 o'clockకే మన విసర్జన అయిపోతుండే. ఎందుకంటే వేలాది విగ్రహాలు ఉన్నాయి కాబట్టి వారి రకరకాల విగ్రహాలు, ఇక్కడ ఛత్రపతి శివాజీ అవతారంలో ఉన్న విగ్రహాలు కానివ్వండి, ఇంకా మహారాజులాగా కూర్చున్న విగ్రహాలు కూడా ఇక్కడ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్లుగా చూడొచ్చు. ఇంకా ముందుకెళ్దాం, ఇంకా విగ్రహాలు ఒక్కొక్కటిగా వస్తూనే ఉన్నాయి. మన బిగ్ టీవీ నిన్నటి నుండి కూడా ఇక్కడ 360 degrees ఈ గణనాథులను అయితే ట్యాంక్ బండి మీద ఉండి కవర్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, వాళ్ళు పెట్టుకున్న డీజే పాటలతో అయితే చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. నిన్నటి నుండి ప్రారంభమైన శోభయాత్రలో ఇంత కూడా నిరాశపడకుండా, నిరుత్సాహం పడకుండా వాళ్ళందరూ చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు అయితే మనం చూసుకోవచ్చు. శోభయాత్ర ఎలా జరిగింది? సక్సెస్ అండ్ గ్రాండ్ సక్సెస్. ఫస్ట్ టైం గ్రాండ్ గా చేసినాం టస్కర్ మీద. ఆగమని అయితే గుద్దా అది వాళ్ళందరూ కూడా చాలా సక్సెస్గా జరిగింది. శోభయాత్ర బాగా జరిగినట్టు కూడా చెప్తున్నారు. నిన్న ప్రారంభమైన శోభయాత్ర ఇంకా కొనసాగుతుంది. ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ జిహెచ్ఎంసీ అధికారులు అయితే క్లీనింగ్ చేస్తూనే ఉన్నారు. నిన్న నుండి జరిగిన ఇక్కడ చెదారాన్ని కూడా ఇంటర్నెట్ క్లీన్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ గణనాథులని ట్యాంక్ బండ్లు వేస్తున్న నేపథ్యంలో ఇక్కడైతే వేసిన వెంటనే తర్వాత క్రేన్లతోటి సపరేట్ జేసీబీలతోటి అయితే ఆ గణనాథులందరినీ కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, ఒక చిన్న సైజులో చిన్న ఉన్నప్పటికీ చాలా అట్రాక్టివ్గా ఉన్న గణనాథుడు మాత్రం మనకు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అదేవిధంగా అక్కడ కాషాయ జెండాతోటి కూడా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఇంకా మనం చూడొచ్చు, అక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద కూడా పూర్తిగా జామ్ అయిపోయింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి ఇక్కడికి బిఎస్ఎన్ఎల్ భవన్ నుండి కూడా ట్యాంక్ బండి సచివాలయంలోకి వస్తున్నాయి. సచివాలయం ముందటి నుండి కూడా చాలా ట్రాఫిక్ జామ్, అంటే గణనాథులు అందరూ కూడా క్యూ లైన్లో వేచి ఉన్నారు. క్యూ లైన్లో ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి, ప్రకృతి ఒడికి 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణేశులు కూడా ప్రకృతి ఒడికి, గంగమ్మ ఒడికి చేరుకోవడానికి ఒక్కొక్కటిగా సిద్ధం ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఇంకా కూడా గణనాథులు వస్తున్నారు. గణనాథులు నిన్న ప్రారంభమైన శోభయాత్రలో ఏమాత్రం తగ్గకుండా కూడా ఇంకా వాళ్ళ ఉత్సాహం కనిపిస్తుంది. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ దుల్పేట్. మీ శోభయాత్ర ఎలా జరిగింది? మంచిగా జరిగింది. మొత్తం ఫస్ట్ ప్రతిసారి ఇలానే ఎంజాయ్ చేస్తారు? ప్రతిసారి ఇట్లానే అన్ని. ఎలా జరిగింది శోభయాత్ర? ధూల్పేట్ రాజ్పూత్ గణేష్ ఉత్సవ సమితి చాలా మంచి జరిగింది ఈసారి. అండ్ పోలీస్ అరేంజ్మెంట్ కూడా చాలా మంచిగా ఉంది. అన్నీ మంచిగా ఉంది వ్యవస్థ. అది భక్తులందరూ కూడా చాలా సంతృప్తితో ఉన్నట్టు కనిపిస్తుంది. గణనాథుడు నాగదేవత మీద ఉన్న గణనాథుడిని కూడా మనం టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఇంకా ఇక్కడ పారిశుద్ధ కార్మికులైతే నిన్నటి నుండి వాళ్ళ పనులను వారు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ వేసిన చెదారాన్ని అయితే ఇక్కడ వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండానైతే వారు వెంటనే తుడుస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ విజువల్స్ చూడొచ్చు, చాలా ఎంజాయ్ చేస్తున్న యూనిట్లు అయితే, చాలా యువకులు అయితే మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఇంకా వందలాది విగ్రహాలు కూడా వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, చిన్నపిల్లలు కూడా చాలా ఉత్సాహంగా, చిన్నపిల్లలు కూడా ఉత్సాహంగా, మహిళలు ప్రత్యేకంగా నిన్నటి నుండి కూడా మహిళలలో జోష్ మాత్రం తగ్గలేదని కూడా వాళ్ళ డ్యాన్సులలో కనిపిస్తుంది. ఎందుకంటే వినాయక నిమజ్జనం అంటే కొందరికే కాదు అందరికీ అన్న విధంగా కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక స్క్రీన్ మీద చాలా అద్భుతమైన వినాయకుడు
వెంకటేశ్వరుని అవతారంలో ఉన్న వినాయకుడి మాత్రం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. తిరుపతి వెంకటేశ్వరుడే స్వయాన హైదరాబాద్కు వస్తే ఎలా ఉంటుందో ఇక్కడ ట్యాంక్ బండి మీదకి వచ్చిన వినాయకుడిని చూస్తే మనకు తెలుస్తుంది. ఇంకా కూడా గణనాథులు వస్తున్నారు, ఇంకా వందల సంఖ్య. అటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి కూడా అటు బిఎస్ఎన్ఎల్ భవన్కి, ఇటు హిమాయత్ నగర్, లిబర్టీకి, అబిట్స్కి కూడా ఇంకా వేచి ఉన్నారు. ఇంకా వందలాది విగ్రహాలు అయితే గణనాథ్ గంగమ్మఒడికి చేరుకుంటున్నాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం అయ్యే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా మొబైల్ టాయిలెట్లు ఎక్కడికక్కడ మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే స్త్రీలకు పురుషులకు ఇబ్బంది కలగకుండా కొన్ని గంటల పాటు ఇటు అధికారులు, పోలీసు అధికారులు, మీడియా మిత్రులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులు అందరూ కూడా వారి విధులను నిర్వహిస్తారు. కాబట్టి ఇక్కడ వారికి సౌకర్యార్థం బయో టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఇంకా కూడా విగ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. భక్తులు నిన్న సాయంత్రం నుంచి ప్రారంభించిన శోభయాత్ర మాత్రం వారిలో ఏమాత్రం కూడా ఉత్సాహం తగ్గలేదు. ఇంకా కూడా డీజే చప్పుళ్లతోటి ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం అయ్యే వరకు కూడా ఈ శోభయాత్ర కొనసాగే అవకాశం ఉంది, నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ పాపన్న.